ప్రేక్షకులకు నమస్తే. మనకు నిన్న ఒక కొత్త న్యూస్ వచ్చింది. అది యుఎస్ నుంచి. అదేంటంటే గౌతమ్ అడానీ అనే వ్యాపారవేత్త పవర్ ప్రాజెక్ట్స్ కోసం, అంటే పవర్ ప్రాజెక్ట్స్ రావడానికి కోసం కొన్ని స్టేట్స్ ని, అంటే మన భారతదేశంలో ఉన్న కొన్ని స్టేట్స్ లో ఉన్న ప్రభుత్వాలకి లంచాలు ఆఫర్ చేశారు, లంచాలు ఇచ్చారు అని. ఈ లంచాలు ఇవ్వడం వల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అదాని గారి ఈ కంపెనీస్ చాలా ఉన్నాయండి, దాంట్లో పవర్ ప్రాజెక్ట్స్ ఒకటి. సో అలా అని ఇండక్ట్మెంట్ అంటే ఆరోపణలు చేస్తూ యుఎస్ కోర్టులో ఒక కేసు నమోదైంది. ఇది నమోదైన వెంటనే యుఎస్ అంటే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్స్ ఒక 20% పడిపోయినాయండి. సో ఇది అవ్వగానే మన భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. చేసేసి మళ్ళీ అదానీ మీద విషం కక్కడం మొదలుపెట్టారు. ఒక మాట చెప్తానండి, గౌతమ్ అదానీ ఒక వ్యాపారవేత్త. సో వాళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా బిజినెస్ డీలింగ్స్ ఉంటాయి. ఆ బిజినెస్ డీలింగ్ కొన్ని డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ప్లస్ అలాగే డొనేషన్సే కాకుండా కొన్ని పబ్లిక్ సర్వీస్ చేస్తుంటారు. మేబీ కొందరు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని నడుపుకోవడానికి లంచాలు కూడా ఇస్తారు. సో మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఒకవేళ నిజంగానే అదానీ గారు లంచాలు ఇచ్చుంటే అది ప్రాబ్లం అంతా ఇండియన్ ప్రాబ్లం అది. ఎందుకంటే ఈ వ్యాపారవేత్త ఈయన లంచాలు ఇచ్చింది ఇండియాలో ఉన్న గవర్నమెంట్కి. ఇక మనం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏ గవర్నమెంట్లకి ఈ అదానీ గారు లంచాలు ఇచ్చారు. ఒకటి తమిళనాడు డిఎంకే గవర్నమెంటు, ఒడిస్సాలో అంతకుముందు ఉన్న గవర్నమెంటు, అలాగే ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ప్లస్ ఈ ప్రభుత్వం జేఎన్కేలో రాకముందు ఎవరైతే వేరే గవర్నర్ కింద రాయినందో వాళ్ళకి. సో వాళ్ళకి లంచాలు ఇచ్చారు. సరే, ఈయన లంచాలు ఇచ్చారు అనుకుందాం, మరి తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా తప్పేగా. సో రాహుల్ గాంధీ గారు మరి తెలిసో తెలియకో ఏం చేస్తున్నారంటే, తాను ఎవరితో అయితే ఎలక్షన్లలో పార్ట్నర్షిప్లో ఉన్నారో, ఇండి గ్రూప్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అదానీ గారే గనక లంచాలు ఇచ్చి ఉంటే తీసుకున్నది ఎవరండి? డిఎంకే గవర్నమెంట్. సో ఒకవేళ గౌతమ్ అదానీ మీద కేసు ఫైల్ అవ్వాలి అని అంటే డిఎంకే గవర్నమెంట్ మీద కూడా కేసు ఫైల్ అవ్వాలి. ఆంధ్ర ఏదైతే జగన్ గవర్నమెంట్ అంతకుముందు ఉండిందో వాళ్ళ మీద ఫైల్ అవ్వాలి. సో అందరి మీద ఫైల్ అవ్వాలి. అంటే ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా, అఫ్ కోర్స్ జగన్ గవర్నమెంట్ అయితే పోయింది అనుకోండి, డిఎంకే గవర్నమెంట్ కూడా మొత్తం రిజైన్ చేసి మేము లంచాలు తీసుకున్నామని చెప్పుకోవాలి వాళ్ళు. సో మరి రాహుల్ గాంధీ గారు అటాక్ చేస్తున్నది గౌతమ్ అదానీనా లేకుంటే తన సొంత ఇండి గ్రూప్లో ఉన్న పొలిటికల్ పార్టీనా నాకు అర్థం కావట్లేదు. సరే, ఇది పక్కన పెడితే మీరు ఒక కామన్ ప్యాటర్న్ని గమనించండి ప్రేక్షకులు. అదేంటంటే ఎప్పుడెప్పుడైతే పార్లమెంట్ సెషన్స్ మొదలవుతాయో దానికంటే ముందు ఈ డీప్ స్టేట్, యుఎస్ డీప్ స్టేట్ ఏదో ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసి అదానీ మీదనో ఎవరి మీదనో ఆరోపణలు మోపుతుంది. ఎందుకు? మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అమెరికా యాజ్ ఎ గవర్నమెంట్ వేరు, అమెరికన్ డీప్ స్టేట్ వేరు. అమెరికన్ డీప్ స్టేట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ప్రపంచంలో ఏదైతే ప్రభుత్వాలు, ఏదైతే గవర్నమెంట్లు, దేశాలు కొంచెం ముందుకు పోతుంటాయో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆరోపణలు చేసి వాళ్ళని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. సో అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో జార్జ్ సరోస్ హస్తం ఉంది, అంటే డీప్ స్టేట్లో ఉన్న వాళ్ళ హస్తం ఉంది అని తెలుస్తారు. ఎవరైతే ఈ కేసు వేశారో వాళ్ళకి ఓపెన్ సొసైటీ, ఏదైతే జార్జ్ సరోస్ రన్ ఫౌండేషన్ ఉందో వాళ్ళతో డీప్ లింక్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఓకే, అమెరికా భారతదేశం పెరుగుదల, ఎకనామిక్ గ్రోత్ ని తగ్గించడానికి డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా చూస్తుంది. దానికి భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడరు ఎందుకు వంత పాడుతున్నారు?
ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉందండి మన దేశంలో. వాళ్ళు వేరే దేశాలకు ఎందుకు సహకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మన భారతదేశంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, కానీ ఎవడో చెప్తే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఏందో నాకు అర్థం కాలేదు. పోనీ సపోర్ట్ ఇచ్చేది ఎవరి విషయంలో? డిఎంకేని కూడా ఈయన తప్పు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంట్ ఏదైతే అంతకు ముందు ఉందో దాన్ని తప్పు పడుతున్నారు. ప్లస్ ఒడిశా గవర్నమెంట్ ఏదైతే ఆల్రెడీ పోయిందో దాన్ని తప్పు పడుతున్నారు. ఛత్తీస్ గవర్నమెంట్ ఏదైతే అంతకు ముందు ఉందో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే తన సొంత పార్టీనే, తన సొంత గవర్నమెంట్లే ఈ రాహుల్ గాంధీ గారు తప్పు పడుతున్నారు. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు ఏం చేయాలంటే మంచి ఇష్యూస్, అంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని లేవనెత్తాలి, కానీ తన దేశాన్నే తక్కువ చేసి తన దేశాన్ని కాల్చేసి దాని మీద రాజ్యం కట్టాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఇది చాలా తప్పు అవుతుందండి. నాకు అర్థం కాదండి. ఒకవేళ డిఎంకే గవర్నమెంట్ గనక లంచాలు తీసుకొని ఉంటే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ లంచకొడ్డి పార్టీ, ఇలాంటి పార్టీలతో ఇలాంటి ప్రభుత్వాలతో మేము ఫ్యూచర్లో కూడా కలిసి ఎలక్షన్స్లో పోరాడము అని డిఎంకేతో తెగదెంపులు చేసుకోవాలి. అంతేకాదు, తన ఛత్తీస్ గవర్నమెంట్ అంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉందో తన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, దాన్ని కూడా ఈయన ఇండిక్ట్ చేయాలి. అంటే దాని మీద కూడా, అంటే సొంత రాహుల్ గాంధీ గారు తన సొంత కాంగ్రెస్ మీదనే కేసు వేయాలి. అవన్నీ చేసి అదాని చెడ్డోడు అని చెప్పాలి. ఇలా కాకుండా మన భారతదేశం పరువు ప్రతిష్టనే తప్పు చేయడానికి ట్రై చేయడం అనేది నాకు తెలిసి ఇది చాలా తప్పు. అయితే పరాయి దేశాలు అలా చేయడంలో ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు అమెరికన్ డీప్ స్టేట్ భారతదేశం ఎదుగుదలని చూసి ఓర్వకుండా ఉండడం అది వాళ్ళ నైజం. కానీ మన గన్ను తీసుకొని మన కాలికే షూట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అది ఒకసారి మనం ఆలోచించాలి యాజ్ ఇంటెలెక్చువల్. సో మనం ఈ కామన్ ప్యాటర్న్ ఎప్పుడు చూస్తున్నామండి? మన ఎరుగుదలని, అంటే ఎకనామిక్ గ్రోత్ని వేరే ఏ దేశాలు, అంటే అమెరికన్ డీప్ స్టేట్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఏది కూడా వాళ్ళు సహించరు. ఒక రకమైన ఈర్ష్య ఉంటుంది. మరి మనము కూడా కాంగ్రెస్ మీద, డీప్ స్టేట్ మీద కేసు వేయొచ్చా ఇండియాలో? ఎందుకంటే బంగ్లాదేశ్ని పడగొట్టింది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ అంతకుముందు ఏదైతే ఉందో దాన్ని పడగొట్టింది అమెరికన్ డీప్ స్టేట్. మరి మనం కూడా సుప్రీంకోర్టులో అమెరికా డీప్ స్టేట్ మీద కేసు వేద్దామా? కేసు వేసి అమెరికా చాలా చెడ్డది, ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో ఉన్న గవర్నమెంట్లని అన్యాయంగా పడగొట్టింది అని కేసు వేసి వాళ్ళని ఇండెక్ట్ చేద్దామా? చెయ్యాలి మరి దీని ప్రకారం. సో రాజకీయాలు ఏ లెవెల్కి పోతున్నాయో నాకైతే అర్థం కావట్లేదండి. మన దేశంలో అమెరికా చెప్తే మనం నేర్చుకోవాలండి. అమెరికాలో ఎన్ని రైట్స్ ఉన్నాయండి? వాళ్ళు నల్లోళ్ళ పట్ల వ్యవహరిస్తారా కరెక్ట్గా? అమెరికాలో ఉండే హిందూ టెంపుల్స్ మీద అటాకులు జరుగుతుంటే మనము ఊరుకోవాలా? అంటే వాళ్ళ దేశంలో ఎన్నో అన్యాయాలు జరిగితే కూడా నోరు మెదపని అమెరికా ఎక్కడో ఏదో ఎవరో ఎవరికి బ్రైబ్ ఇచ్చారని ఈ కాకమ్మ కథలన్నీ చెప్తుంటే మనం వినాలా? దాన్ని మన దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్లు ఎత్తుకొని అమెరికా రాగాన్ని పాడాలా? దీని గురించి మీరేమనుకుంటారు ప్రేక్షకులు? సో నేను ఏ పాయింట్స్ని అయితే లేవలెత్తానో మీకు అర్థమవుతుంది కదా ప్రేక్షకులు. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నాకు సెలవు ఇవ్వండి. భారత్ మాతాకి జై.